హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి టైగర్ ప్రాన్స్ బిర్యానీ. ఈ పెద్దగా ఉండే ఈ టైగర్ ప్రాన్స్తో అయితే మనం బిర్యానీ అయితే చేసుకుందాం. ఫస్ట్ ముందుగా వీటికైతే ఈ పొట్టు అయితే ఒలిసి పెట్టుకోవాలి. ఇలా ఓల్చుకోవడం కూడా టైగర్ ప్రాన్స్ ఈజీ. ప్రాన్స్ని మనం మంచిగా ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే సరిపడా అంత ఉప్పు, అలాగే సరిపడా అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకుంటున్నాను నేను. ఇలా మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాం. మనం ప్రాన్స్ బిర్యానీలోకి అయితే ఇలా 1/2 kg టైగర్ ప్రాన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనం బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగి ఇలా ఒక 1/2 అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి. అలాగే బిర్యానీలోకి మనం గ్రేవీ కోసం అయితే మిక్సీ జారీలో కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, ఒక 2 టమాటా, కొంచెం పుదీనా అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని అయితే గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ తీసేసుకొని మనం వేడి చేసుకోవాలి. అలాగే ఈ బిర్యానీలోకి అయితే మనం సాజీరా, లవంగాలు, యాలకులు, అలాగే జాజి పువ్వు, జాపత్రి, మిరియాలు, ఇలా మసాలాలు అయితే అన్నీ ఈ రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి గులాబీ రేకులు కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి, మనం ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్, సరిపడా అంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. మనం ఇదే టైంలో ఒక బిర్యానీ బౌల్ అయితే తీసుకొని ఇందులో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. బిర్యానీలో బ్రౌన్ ఆనియన్ కోసం అయితే ఇలా నిలువుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేడి చేసుకోవాలి. ఇలా ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇదే బౌల్లో బిర్యానీ ఆకు, పువ్వు, మసాలాలని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు, అలాగే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, దీంతో పాటుగా ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి. అలాగే రైస్ కూడా మంచిగా మసులుతున్న టైంలో ఒకసారి మధ్యలో మంచిగా కలుపుకొని ఇందులో పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న
పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా రైస్ అయితే మనకి ఒక 80% కుక్ అయిన తర్వాత ఇందులో నుండి వాటర్ అయితే లేకుండా వడబోసుకొని ఈ రైస్ని అయితే పక్కకు పెట్టుకుందాం. ఇలా అయితే వాటర్ లేకుండా అయితే మనం చేసుకోవాలి. ఇలా వంపగా వచ్చిన ఈ వాటర్లో అయితే కొంచెం వాటర్ తీసుకొని ఈ వేడిలో అయితే సాఫ్రాన్ని అయితే మనం వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా అన్ని మారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 kg టైగర్ ప్రాన్స్, 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో ఈ ప్రాన్స్ కూడా మంచిగా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం ఇందులో నుండి ఒక 1/2 పార్ట్ అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మనం ఈ బిర్యానీని లేయర్ వైజ్గా అయితే చేస్తున్నాం కాబట్టి. ఇలా అడుగులో ఉన్నదాన్ని మొత్తం ఇలా వెడల్పుగా అనుకొని మనం ముందుగా ఈ 70% కుక్ చేసుకున్న ఈ రైస్ని అయితే దీనిపైన ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పై నుండి అయితే మళ్ళీ మనం ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇలా. అలాగే పైనుండి ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. మళ్ళీ పై నుండి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని మళ్ళీ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే దీనిపైన కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఈ వేడి వాటర్లో నానబెట్టుకున్న ఈ సాఫ్రాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా పైనుండి నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకొని మనకి ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా దీనిపైన ఇలా వెయిట్ అయితే పెట్టుకుంటున్నాం. లో ఫ్లేమ్లో ఒక 10-15 minutes ఉంచిన తర్వాత ఇలా మనకి మంచిగా పొగలు బయటకు వచ్చే టైంలో అయితే మనం ఈ మూత అయితే తీసేసుకుంటే మనకి ఫ్రాన్స్ బిర్యానీ, టైగర్ ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.